అందరికీ చెప్పానని చెప్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమని మరి అయితే జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పించు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చెప్తాము. మా పార్టీలో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ సభ్యత్వం ఉండండి, మా పార్టీ కార్యకర్త, మా పార్టీ ఎమ్మెల్యే చెప్పడానికి మీరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు, మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి టైం వేస్ట్ కాదండి. కాదు వర్మ గారు, ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్తారా? ఆ పార్టీ చేసుకుంటుందా? ఓకే, జనసేన పార్టీ ఎందుకు పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు? ముఖ్యమంత్రి అవడానికి పెట్టిండా, ఉప ముఖ్యమంత్రి అయినా ఉండాలని పెట్టుకుండా? ఆయనకు విధానం లేదా? ఆయనకు నడక విధానం లేని ఎవరో మీరు చేసుకోవడం, మీరు వాళ్ళకి విధానం లేదా? బాలకోటి గారు చేసుకుంటారు ఏంటి రేగి లక్ష్మణ్ కనీసం ఉమ్మేసేస్తున్నాడు లైవ్ లోని? చెప్పండి. ఆయన ఉమ్మేయడం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మేసిన దగ్గర మేము నిలబడ్డాము, పొరపాటు పడిందని తప్పుకుంటారని ఉమ్మేస్తారు కాదు. ఇప్పుడు బాలకోట గారు చెప్తున్న దాంట్లో, అప్పుడు బాలకోట గారు చెప్తున్న దాంట్లో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయడం గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్ కి ముఖ్యమంత్రి అని చెప్పమంటాడు అతను. ఇప్పుడు వీళ్ళు పొత్తులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు ఉంటుండగా అని చెప్పారు ఆయన. బాలకోటికి సంబంధం ఏంటి? ఆయన వెళ్ళి అందరినీ కలిసి చెప్పాను, నేను నా మాట వింటలేదని చెప్తున్నాడు కదా ఆయన. ఆర్ఆర్ గారిని కలిసాను అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 2 పాలు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి విషయం మాడొద్దని ఇలాంటివన్నీ సజెషన్లు ఇస్తున్నారు కదా. మరి ఆయన సజెషన్లు ఇచ్చిన వాళ్ళు అమరావతి నోట్లో మట్టి నీళ్లు కొట్టినా సరే బీజేపీకి కలవాలి, వాళ్ళ వల్ల మేము బతికేస్తున్నాం అని చెప్తుంటే కూడా ఈ పరిదానికి అమరావతి చేసి బాలకోట ఏమో అమరావతి ఉద్యమం అంటే నవ్విపోతాడు. వాళ్ళు అన్యాయం చేసింది కళ్ళారా కనబడుతుంటే 10 నెలలు అయింది అమరావతి రాజధాని గజెట్ ఇప్పించుకోలేకపోతున్నారు. ఏం మాట్లాడారు? వీళ్ళకన్నా పొత్తుకోవాలి బీజేపీ అయితే మళ్ళీ చెమ్ము నీళ్ళు మట్టి పోస్తారు రేపు వచ్చి. ప్రసాద్ గారు గజెట్ ఇప్పించుకోవాలి. ప్రసాద్ గారు ఏంటంటే నువ్వే చెప్పావు కదా అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రం, గజెట్ తెప్పించుకోవాలి కదా. 10 నెలలు అయింది. మీకు బీజేపీ అంటే మా చెడ్డ బ్రహ్మాండమైన ఇష్టం ఉంది కదా. గజెట్ ఏది? గజెట్ ఏది? అమరావతి రాజధాని గజెట్ ఏది? మళ్ళీ డిప్యూటీ హోమ్ మినిస్టర్ సర్వే పాయింట్ ఎలా గుర్తించాం? ఎంతుంటే బీజేపీ కావాలి. బీజేపీ దేనికి బీజేపీ కావాలి? ఇక 10 ఏళ్ళు నోట్లు 10 ఏళ్ళు ఇబ్బందులు పడ్డారు. జేఈసీ అమరావతి అమరావతి కదా. ప్రసాద్ గారు మాట చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చి అమరావతి రాజధాని గెలిచేది ఏమండి వర్మ గారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రసాద్ గారు అన్నారు. అన్నారా? మీరు అన్నారా ప్రసాద్ గారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మీరు అన్నారా? అన్నాను. మళ్ళీ మీరు గెజిట్ అంటున్నారు. అది లేక దౌర్భాగ్యం. మీకు అమరావతికి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను మేము కథలు చెప్పాలకోడయ్యా. నేను ఈ కథలు విని ఇసుకెత్తిపోయి ఉన్నాను. జై అమరావతి అని మాట్లాడావు కదా. నేను కథలు కాదన్నా, నువ్వు చెప్పావు కథలు అన్నా, నువ్వు చెప్పావన్నా కథలు. అందాక కోటలు గెలవదు, పవన్ కళ్యాణ్ గెలవడం నువ్వు కథలు చెప్పావు. కథలు చెప్తే విన్నారు. ఏం చెప్తావు చెప్పు నువ్వు ఒకసారి. ఏమండి ప్రసాద్ గారు, మేము ఎప్పుడు మా రాజధాని స్టాండ్ మీద నిలబడి ఉన్నాం. మేము ఎప్పుడు రాజధాని స్టాండ్ నుంచి పక్కకు పోలా. మీరు గతంలో రాజధాని అమరావతి స్టాండ్ మీద మాట్లాడారు, తర్వాత వ్యతిరేకంగా మాట్లాడారు, తర్వాత దాన్ని దూషించి మాట్లాడారు. మీరు స్టాండ్లు మార్చుకున్నారు, మేము స్టాండ్లు మార్చుకోవాలా? మాకు స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ప్రసాద్ గారు. మీరు స్టాండ్లు మార్చుకున్నారు, మేము ఇప్పటికీ అమరావతి స్టాండ్ మీద ఉన్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేస్తుందని చెప్తున్నాం. అమరావతి రైతులు పడ్డ కష్టానికి 1000 గజాలు 200 గజాలు ఇప్పించుకోవడం, శాశ్వత రాజధానికి గజెట్ తెచ్చుకోవడం, మళ్ళీ మోడీని పిలుస్తారట, మళ్ళీ సోమవీరాజుకి ఎమ్మెల్సీ చేశారు కదా, మళ్ళీ పాలాభిషేకం చేస్తాడు ఆ శిలాస్తోపాలు. ఏం మాట్లాడుతున్నావు? భజన చేసుకో, బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. అమరావతి శాశ్వత రాజధానికి ఇది అమరావతి రాజధాని అని చెప్పించు. అది కష్టపడ్డారట. 1000 గజాలు ఎవరట, 200 గజాలు ఎవరట? ఐకానిక్ బిల్డింగ్లు కట్టే అమరావతి దేవుడు అంబేద్కర్ ఘోషిస్తుంది గ్యారెంటీగా చెప్తున్నా. వర్మ గారు నా చేత మాట్లాడుతుండే, అమరావతిని అన్నంత కాలం మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. మోడీని కిందకి దించింది. ఎవరు పడతారు? ఒకరికి వాళ్ళకి పొత్తు లేకుండా పొత్తులు లేకుండా అమరావతి ఉద్యమం 2వ దశ దేనికి చేశారు? అభివృద్ధి. ఏ సీడ్ క్యాపిటల్ రోడ్ పడిందా? వర్మ గారు సీడ్ క్యాపిటల్ రోడ్ పడిందా? జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన వామన పాదం లాగా పాదం పెట్టింది ఎవరు? అమరావతికి ఉద్యమం కాదా? చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పాదం పెట్టింది ఎవరు? రాజకీయ పార్టీలను కలిపింది ఎవరు?
అమరావతి రాజధాని నన్ను మాట్లాడండి. మీరు గజెట్ చెప్పించుకోలేకపోతే ఓకే, ఒక్క నిమిషం, కూటమి ఆయన ఉంటే కంప్లీట్ చేయండి. నీకు చేత కాలే ఏమండి ప్రసాద్ ప్రసాద్ గారు, మీరు స్టూడియో- ఉద్యమం చేయబట్టి అలా ఏడ్చింది అది ప్రసాద్ గారు ఖచ్చితంగా ప్రసాద్ గారు, మీరు స్టూడియోలో కూటమి నేను ప్రభుత్వం జూమ్లో ఉన్నా. ఒక్క నిమిషం. 5 ఏళ్ళు వెయిట్ ఉంచున్నాం. చేయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రసాద్ గారు, తర్వాత వెయిట్ ఏం చేయండి. చేయాలి? వెయిట్ చేయండి. ఆయన ఏం ఏం మాట్లాడి చేయాలి? నేను ఏం ఇస్తాను, తెలుసు అతనికి? ఇస్తాను, ఏం తెలీదు. ఇస్తాను. ఒక్క నిమిషం. ఏటి తెలీదు సరే, తెలిసినట్టు ఓకే. మాట్లాడు వర్మ గారు. నాతో. ఆయన కంప్లీట్ చేయమంటే 10 ఇస్తాను. నెలలు అయింది వర్మ గారు కూటమి ప్రభుత్వం. కంప్లీట్ ఏం చేయమంటే నేను ఇస్తాను. చెప్తున్నా చేయాలి? ఆయన విన్